నాకు నా సబ్స్క్రైబర్లకి మన అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. చలో ఇక్కడ వ్యూ పాయింట్ ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ పేరు జగ్మేర్ అనమాట. జగ్మేర్ అని మనం గూగుల్లో పెట్టుకుంటే తప్పు రూట్ చూపించింది. అండ్ ఇంకా గ్రీనరీ ఉంటే ఇంకా చాలా బాగుండేది. గ్రీనరీ ఓన్లీ రెయినీ సీజన్లో ఉంటుందంట. ఎక్స్ప్లోర్డ్ అంటారు కదా, అదే ఇప్పుడు వేసినాం మేము. అట్లా ఇట్లా వెతుక్కొని వచ్చినాము. అండ్ వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. బన్స్వారా ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 11 కిలోమీటర్స్ ఉంది కరెక్ట్ రూట్లో వస్తాయి. కాకపోతే మేము తంటాలు పడి అటు ఇటు తిరుక్కుంటూ వచ్చినాం కాబట్టి కొంచెం లేట్ అయింది. సో ఇదన్నమాట వ్యూ. అండ్ వీడియో ఇక్కడికి ఎండ్ చేయట్లేదు, ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. చలో మనం ఇక్కడ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చూసేద్దాం, లేదంటే మళ్ళీ బండి మీద కలుద్దాం. జనరల్గా నేను ట్రెక్ చేసేవాడిని కొండలు ఎక్కడానికి. ఇప్పుడు నేను నా బండి ఎక్కించిన, అంటే నా బండిని ట్రెక్ చేయించిన. సో ఇదన్నమాట మన ఆంజనేయ స్వామి టెంపుల్. ఇందాక దర్శనం చేసుకున్నాం కదా, సో ఇంకొంచెం పైకి వచ్చినాం అనమాట. అండ్ ఈ కిందకి వెళ్ళే వ్యూ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు నార్మల్గా నాన్ లోకల్స్ అయితే ఎవరు లేరు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వర్షాకాలంలో గ్రీనరీ ఎక్కువ ఉంటుందంట. ఆ టైంలో చాలామంది అసలు నించోడానికి కూడా ప్లేస్ ఉండదు అని చెప్తున్నారు. వ్యూ మాత్రం సూపర్ అమేజింగ్ ఉంది, కానీ కొంచెం ఫాస్ట్ వెళ్తే మాత్రం చాలా సైడ్కి పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నీట్గా కనిపిస్తుంది చూడండి, అవన్నీ లైక్ కొండలు కానీ రోడ్లు కానీ. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం హోటల్ వెళ్ళి మనం ఉదయపూర్ స్టార్ట్ అయిపోదాం. అండ్ నేను ఈ రూట్ మ్యాప్ అంతా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చూడండి. అమేజింగ్ ప్లేస్, సింప్లీ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. మనము అంతా బ్యాగ్ రెడీ చేసేసుకున్నాం అండ్ అంతా గేరప్ అయిపోయినాం. ఇప్పుడు మనం ఉదయపూర్కి స్టార్ట్ అవ్వబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. Bye bye to Banaswada and we are heading to Udaipur. సో ఈరోజు విజిట్ చేసిన ప్లేసెస్ అయితే సూపర్ ఉండే అసలు. ఇంకా యాక్చువల్లీ కొంచెం స్ట్రగుల్ అయినాం ప్లేస్ పట్టుకోవడానికి, కానీ లాస్ట్కి ఎట్లాగో అట్లా దొరికేసింది ప్లేస్. చాలా బ్యూటిఫుల్ ఉండే ప్లేస్ మాత్రం. సో ఎవరైనా వస్తే మాత్రం బాణస్వాడలో మస్ట్ విజిట్ ప్లేస్ అది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి 120 అయింది. అండ్ ఇక్కడ నుంచి ఉదయపూర్ పెద్ద దూరం లేదు, 160 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది, 150 to 160 కిలోమీటర్స్. అండ్ రాజస్థాన్లో పీపుల్ మాత్రం చాలా ఫ్రెండ్లీ ఉన్నారు అసలు. రియల్లీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అండ్ నిన్న మా డిన్నర్ చాలా చీప్ అండ్ బెస్ట్లో అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుండే. మేము ఒక వెజ్ నూడిల్స్ అండ్ ఒక మసాలా రైస్ ఆర్డర్ చేసినాము.
బేసిక్గా ఆ ఏరియాలో ఎక్కువ నాన్ వెజ్ దొరకదంట, చాలా రేర్ అంట దొరకడం. సో మాకు మసాలా రైస్ సమ్వేర్ అరౌండ్ 90 రూపీస్ పడింది. ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ ఉంది, కొంచెం సప్పగా ఉంది. అండ్ నూడిల్స్ అయితే పర్వాలేదు, అది 140 రూపీస్ పడింది. సో 230 రూపీస్లో ఇద్దరు డిన్నర్ అయిపోయింది. అండ్ ఓకే, నాకంటే నచ్చింది బాగానే. సో ఆ రెస్టారెంట్కి వెళ్తే అక్కడే మనం ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడే మన బాణస్వాడలో నాన్ వెజ్ దొరకదన్నానో లేదో, ఇక్కడ ఒక చిన్న స్ట్రీట్ పైన ఏదో ఎగ్స్తో అమ్ముతున్నారు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎగ్స్తో చేసే ఫుడ్ ఉన్నట్టుంది. ఇక్కడ మన బండి ఆగుతుందా? ఆగుతుంది. సో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎగ్ బుర్జీ ఆర్డర్ చేసినాము. సో ఎగ్ బుర్జీతో పాటు మనకి బ్రెడ్ ఇచ్చిండు. సో తిని చూద్దాం ఎట్లుంటుందో. బాగుంది. ఇందాక బ్రెడ్ ఆమ్లెట్ కూడా తిన్నా, అది కూడా బాగుంది. సో దారిలో స్ట్రీట్ ఫుడ్ ఎగ్ అనిపించింది కాబట్టి ఆగినాము. బన్స్వాడలో మనకి అసలు మొత్తం వెజిటేరియనే ఉంది. సో ఎగ్ చూడగానే కొంచెం టెంప్ట్ అయ్యి ఆగి తింటున్నాము. టేస్ట్ అయితే బాగుంది. ప్లేట్ 40 రూపీస్, 4 ప్లేట్లు తిన్నాం కాబట్టి 160 రూపీస్ అయింది. ఇక్కడతో మన లంచ్ సమాప్తం. సీ యూ అగైన్ ఇన్ ది నెక్స్ట్ డెస్టినేషన్. సో టైం 5 అవుతుంది అండ్ మొత్తానికి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాము. క్లైమేట్ అయితే మస్తు ఉంది. అండ్ రాజస్థాన్ అనగానే అందరూ డెజర్టే అనుకుంటారు, డెజర్ట్ క్యామెల్లే గుర్తొస్తాయి అందరికీ. కానీ రాజస్థాన్ ఈజ్ వెరీ హ్యూజ్, చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎందుకంటే చూసారు కదా ఈ ఘాట్ రోడ్స్, గ్రీనరీ, ఇవన్నీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా రాజస్థాన్ వస్తే. సో ఒకవేళ మీరు రాజస్థాన్ వస్తే ఈ రూట్ తీసుకోండి, అసలు చాలా బాగుంది. ఈ ఫారెస్ట్లో వచ్చేసి మనకి రుద్రాక్ష చెట్లు ఉంటాయంట. అండ్ తిలక్, గుల్మోహర్, ఈ చెట్లన్నీ కూడా పండిస్తారంట. సో ఇదొక స్పెషాలిటీ ఇక్కడ. మంచి వ్యూ రికార్డ్ చేద్దామంటే లారీలో వచ్చి వాడైనది దీని అమ్మ. కానీ క్లైమేట్ మాత్రం ఏకదమ్ వస్తుంది. ఇంతసేపు ఎండ కొట్టింది, ఒకటేసారి ఫారెస్ట్ లోపలికి ఎంటర్ కాగానే మొత్తం చల్ల గాలి కొడుతుంది. సో చాలా బాగుంది, పీస్ఫుల్ ఉంది ఒకటేసారి. ఇంకొంచెం దూరం వెళ్తే ఉదయపూర్ వచ్చేస్తుంది. అండ్ నాకు తెలిసి ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి ఓన్లీ లోకల్ మార్కెట్ దగ్గర ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఉదయపూర్లో ప్రాపర్గా అయితే రేపు మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. టైం ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది అండ్ మనం ఉదయపూర్ ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మన హోటల్ 4 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్లీ మనకి బన్స్వారా నుంచి ఉదయపూర్ వచ్చే దారిలో మధ్యలో ఒకటి డ్యామ్ ఉంటుంది, జైసల్మండ్ అని. ఈ జైసల్మండ్ అనేది డ్యామ్ మనకి బన్స్వాడా నుంచి 80 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్లీ మనం అదే రూట్లో రావాలి, కానీ మనకి మధ్యలో డ్యామ్ కనిపించలేదు. గూగుల్ మ్యాప్స్ వేరే రూట్లో తీసుకొచ్చిందో ఏందో మరి తెలియదు, షార్టెస్ట్ రూట్స్లో తీసుకొచ్చి ఉంటుంది. సో అది వచ్చేసి ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ అని మనకి ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. అండ్ అలాగే అక్కడ ఒక లేక్ ఉంటుంది, దాన్ని డెబార్ లేక్ అని అంటారు. అది కూడా ఏషియా సెకండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ అంట. సో అది ఒక్క ప్లేస్ మిస్ అయిపోయినాం మనము దారిలో. సో మీ గల్లీలు అనేది చూస్తే మన హైదరాబాద్లో కోటి గల్లీలు గుర్తొస్తున్నాయి నాకు. ఉదయపూర్కే గల్లీ, కోటికే గల్లీ చేసే స్ట్రీట్ అంతా టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, మళ్ళీ రాధేశ్యామ్. ఇక్కడ మళ్ళీ ఇంకొక టెంపుల్. మొత్తానికి చిన్న చిన్న గల్లీలు తిరుక్కుంటా మనం హోటల్ లేక్ స్టార్కి వచ్చేసినాము. కాకపోతే ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం అయ్యేటట్టు ఉంది, బండి ఎడ పెట్టాలి అర్థమవుతలేదు. చిన్న 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 గల్లీలు తిరుక్కుంటా మొత్తానికి హోటల్కి అయితే వచ్చినాము. ఇదే మన హోటల్ లేక్ స్టార్. వేరే ఫోర్ట్స్లో కూడా రూమ్స్ ఉంటాయి అన్నమాట, అవైతే ఇంకా చిన్న చిన్న గల్లీల నుంచి పోవాల్సి వస్తుంది. మన బుడ్డి బండి అయితే ఉత్తానే వెళ్ళిపోతుంది, కానీ ఈ బండి ఉంది కదా ఇప్పుడు చాలా కష్టమైంది రానికి యాక్చువల్లీ. సో మొత్తానికి డెస్టినేషన్ అయితే రీచ్ అయినాము. ఇది మన రూమ్ ఎంట్రన్స్. అండ్ ఈ ఆర్కిటెక్చర్ చూసారు కదా, మొత్తం రాజస్థానీ స్టైల్. అండ్ రూమ్ మాత్రం మస్తు పెద్దగా ఉంది. మన సామాన్లన్నీ ఎడబడతాడు అట్లా వాడు ఉన్నాయి. సో రూమ్ ఇట్లుందనమాట. అయితే ఇందాకనే పైన మనకి రెస్టారెంట్ ఉంది, అక్కడ డిన్నర్ చేసేసినాము. ఇద్దరికి కలిపి సమ్వేర్ అరౌండ్ 340 రూపీస్ అయింది. ఎగ్ అండ్ నార్మల్ వెజ్ రైస్ చెప్పుకున్నాము. అండ్ పైనుంచి వ్యూ మాత్రం అసలు సూపర్ ఉంది.
నా ఫోన్ కెమెరా న్యాయం చేసిందో లేదో తెలియదు, కానీ ఈ వీడియో ఎండింగ్లో పెట్టేస్తా ఆ వ్యూ. అండ్ రేపు ప్రాపర్గా మనం ఉదయపూర్ ఎక్స్ప్లోర్ చేస్తాము. అప్పుడు మళ్ళీ లైటింగ్ వచ్చినప్పుడు మళ్ళీ క్యాప్చర్ చేస్తాను.